అది ఈ రోజు విడాకులు ఇవ్వాలనుకుంటుందని తెలిసిన తర్వాత కూడా నేను దాని గురించి ఆలోచించడం వేస్ట్. దీనంతటికీ కారణమైన భార్గవిని ఇంతకింత అనుభవించేలా చేస్తాను. దాని వెనకుండి నడిపిస్తున్న భువన రాజేంద్రలను నా కాళ్ల మీద పడేలా చేస్తాను. దానంతట అదే వస్తుంది. తెలుసో తెలియకు ఇప్పటికే నువ్వు జీవితంలో చాలా తప్పులు చేశావు. ఈ పరిస్థితుల్లో రాజేంద్రకు దూరంగా ఉండి ఇంకో తప్పు చేయొద్దు. రా అమ్మ, వెళదాం. అలాగే బాబాయ్. భార్గవి పరిస్థితి చూస్తుంటే అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకు అర్థం కావటం లేదు. నీ పరిస్థితి నాకు అర్థమైంది రాజేంద్ర. నీకు వాస్తవం తెలుసా? సైన్స్ ద్వారా ఎక్కడో ఉన్న మనిషిని మనం ఇక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం బీబీసీలో పీటర్ కాసన్ అనే వ్యక్తి హిప్నటిక్ ప్రయోగం చేసి టీవీ చూస్తున్న ప్రేక్షకుల్ని విరుసుకుపడేటట్టు చేశాడట. దాంతో అప్పట్లో టెలివిజన్లో హిప్నటిజం ప్రదర్శనను రద్దు చేస్తూ ఆర్డర్ కూడా చేశారట. నిజమా కిషోర్? అంతేకాదు రాజేంద్ర, రేపు 11 గంటలకు గడియారం కొట్టగానే డాన్స్ చేయమని హిప్నటైజ్ చేస్తే సరిగ్గా గడియారంలో 11 గంటలు కొట్టగానే ఆ వ్యక్తి డాన్స్ చేస్తాడు. ఇది హైదరాబాదులో నాగరాజ్ అనే ప్రముఖ హిప్నాటిస్ట్ స్వయంగా చేసి నిరూపించాడు. అసలు నేను నమ్మలేకపోతున్నాను కిషోర్. దీన్నే పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ అంటారు. నీకు వ్యాపారంలో ఎందరో పోటీదారులుంటారు. ఎవరైనా నీ మీద పగతో భార్గవి మీద ఇలాంటి ప్రయోగాలు చేసి ఉండొచ్చుగా. డోంట్ వరీ రాజేంద్ర, నేనున్నాగా. భార్గవిని మళ్లీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. నాపై భారం మోపి నువ్వింక నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ కిషోర్, మీరు నాలో కాన్ఫిడెన్స్ పెంచారు. వస్తాను. బాయ్. ఓకే. కపాలి ఆవాహ ఆవాహ ఆవాహ. కట్టుకోవే. లేదు. కట్టుకో. కట్టుకో. కట్టుకోను. అది అలా ఎందుకు వింటుంది? ఉండు, నువ్వు ఆగవే. గంజిగా కట్టించుకోవు. ఇదిగో బాబు, మంచిది. పదమ్మా. కట్టు.
భార్గవి మధ్యలో నీకోలంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? భార్గవిని చంపేస్తున్నారు పిన్ని. కొట్టద్దు చెప్పండి పిన్ని. చస్తే చస్తుంది. మధ్యలో నీకేంటే? ముందు ఇక్కడి నుంచి బయటికి పోవే. అదేంటమ్మా పిల్లలు గొడ్డును బాధ బాతుంటే చూస్తూ ఊరికే ఉన్నా ఆపండి. భార్గవి ఆ చూపేంటే బయటకు పో. ఆవిడ ఎందుకు పొమ్మంటున్నారు? ముందు దీన్ని బయటికి ఏంటండి? రాత్రి మీకు చెప్పాను, మర్చిపోయారా? దానికి ఒక దెయ్యం పట్టింది, మంత్రిచ్చిన తాయెత్తు కడితే తగ్గిపోతుంది అని. గుర్తులేదు? అవన్నీ రస్తాబీకి తెలుసంటే పూజకి ఏర్పాటు చేయించారు. ఇదిగో ఈ మహాతలి మధ్యలో వచ్చి పూజ మొత్తం నాశనం చేసింది. ముందు వీళ్ళని బయటికి కట్టాలి. ఏయ్, నోరు మూయవే ముందు. నువ్వు పూజ పేరుతో పిల్లని దారుణంగా కొట్టిస్తావా? నోరు మూసుకొని ముందు దీన్ని బయటకు పంపించేసే. ఇంకా చూస్తూ నిలబడ్డావేంటే? ముందు బయటకు పో. నేను మీ అక్కని గాయత్రిని వచ్చాను. గుర్తుపట్టావమ్మా? అయ్యో, నిన్నిలా చూడాల్సి వస్తుంది అనుకోలేదమ్మా. భార్గవి, బాబాయ్ నన్ను గుర్తుపట్టట్లేదు బాబాయ్. నా భార్గవి నన్ను గుర్తుపట్టట్లేదు బాబాయ్. మీరైనా చెప్పండి బాబాయ్. బాబాయ్, మీరైనా చెప్పండి బాబాయ్. ఏంటి బాబాయ్ ఇది? నేనమ్మా, నీకేం కాదు, నేనున్నాను. ఇప్పుడు నేను వచ్చేసాను. ఇంకా నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నేను వచ్చేసాను. అంతా సక్రమంగా అయిపోతుందనుకుంటే చివరి నిమిషంలో తాయెత్తు కొట్టే టైంకొచ్చి చెడగొట్టి పెట్టారు. అంతా మన బ్యాడ్ టైం బేబీ. మన గుమ్మంలో అడుగు పెట్టడానికి భయపడే ఆ గాయత్రి చంద్రమౌళిని తీసుకుని మన ఇంటికి రావడం ఏంటి? ఎప్పుడూ అదే టైంకి ఆఫీస్లో ఉండే మీ డాడీ సడన్ గా ఇంటికి రావడం ఏమిటి? బ్యాడ్ టైం బేబీ, అంతా మన బ్యాడ్ టైం. ఉన్న ఒక్కదాన్నే వదిలించుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటే దానికి తోడు మళ్ళీ ఇంకొకరితో వచ్చి చేరింది. దీన్ని వదిలించుకోవడానికి ఇంకెన్ని పాటలు పడాలో ఏమో. గాయత్రి సంగతి తర్వాత ఆలోచించవచ్చు మమ్మీ. ముందు ఈ రోజు మిస్ అయిన తాయెత్తుని మళ్ళీ తిరిగి ఎలా కట్టాలో ఆలోచించు. ముందు భార్గవి పైకెళ్ళిపోతే గాయత్రి దానంతట అదే వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పింది నిజమే బేబీ, కానీ ఇంతకు ముందులా అంత ఈజీగా ఇలాంటి పూజ ఏర్పాట్లు మళ్ళీ చేయలేదు. ఇంతకు ముందు మీ డాడీ ఇంట్లో ఉండేవారు కాదు.
భార్గవి ఒక్కరిది మాత్రమే ఇంట్లో ఉండేది కనుక మనం బిస్తరాన్ని రప్పించగలిగాం. కానీ ఇప్పుడు ఆ గాయత్రి 24 గంటలు భార్గవిని అంటి పెట్టుకునే ఉంటుంది. మరి అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ. బిస్తర చెప్పిన దాని ప్రకారం వీలైనంత తొందరగా భార్గవి చేతికి తాయెత్తు కట్టాలి. అప్పుడే శాంతి ఆత్మతో కలిసి భార్గవి ఆత్మ పైకెళ్ళిపోతుంది మమ్మీ. ఆలస్యమైతే మొదటికే మోసం వస్తుంది. సరైన టైంలో వీళ్ళంతా అడ్డుపడ్డారు. మామూలు టైంలో అయితే గాయత్రిని ఎలా ఒకలాగా బయటికి పంపించేదాన్ని. కానీ భార్గవి ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి గాయత్రి భార్గవిని వదిలి ఒక్క నిమిషం కూడా బయటికి వెళ్ళదు. కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు బిస్తరాన్ని కలిసి వేరే మార్గం ఏమైనా ఉందేమో తెలుసుకోండి. అసలు ముందు బిస్తరని కలవాలంటేనే చాలా భయంగా ఉంది మమ్మీ. జరిగిన దానికి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. అలాంటి మంత్రగత్తెలను మన ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి ఆటంకాలు జరగకుండా జాగ్రత్త తీసుకుని ఉండాలి. అలాంటిది ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి అవమానించినట్టయింది. అసలు వెళ్ళేటప్పుడే కోపంగా చూస్తూ వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు ఒంటరిగా కనిపిస్తే అమ్మో ఏం చేస్తుందో ఏమో. నువ్వు భయపడి వెళ్ళటం మానేస్తే ఇన్నాళ్ళు నువ్వు పడ్డ శ్రమ వృధా అయిపోతుంది. ఎలా ఒకలాగా వెళ్ళి బ్రతిమాలి ఏం చేయాలో ఎలా చెయ్యాలో తెలుసుకొని రా బేబీ. ఏంటిది బాబాయ్? చెల్లెలి పరిస్థితి చూడండి. ఎలా ఉండే నా చెల్లెలు ఎలా అయిపోయిందో చూడండి బాబాయ్. చూస్తున్నానమ్మా, అంతా చూస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం ధైర్యంగా ఉండాలి. అసలు ఎవరికి ఏం అపకారం చేసిందని బాబాయ్ ఆ భగవంతుడు భార్గవిని ఇంతగా హింసిస్తున్నాడు? ఊరుకో ఊరుకో. ఆ భగవంతుడెప్పుడూ మంచివాళ్లకే పరీక్షలు పెడతాడు, అంతేగాని అన్యాయం మాత్రం చేయడమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. భార్గవి త్వరలోనే కోలుకుంటుంది. ఎలా ధైర్యంగా ఉండమంటారు బాబాయ్? అల్లారు బొద్దుగా పెరిగిన నా చిట్టి తల్లి ఇలా చిత్రహింసలు అనుభవిస్తుంటే నేను ధైర్యంగా ఎలా ఉండగలను బాబాయ్? తప్పదమ్మా. ఆ భగవంతుడు రాసిన రాతనెవరూ తప్పించలేరమ్మా. ఇదంతా విధిరాత. భార్గవికి తప్పకుండా నయమవుతుంది. నేనున్నానుగా. నువ్వేమీ దిగులు పడకమ్మా. అసలు తప్పంతా నాది బాబాయ్. ఆ రోజు చెల్లెల్ని కలవడానికి రమ్మని పిలిస్తే నేనే రాలేదు. ఆ రోజే భార్గవిని కలుసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు బాబాయ్. అదంతా నీ భ్రమ. నువ్వున్న పరిస్థితులకు ఆ రోజు నువ్వు చేసింది తప్పు కాదు. నీ స్థానంలో ఎవరున్నా ఆ రోజు అలాగే చేసుండేవారు. నువ్వు పిచ్చిగా ఆలోచించటం మానేసి ఇప్పుడు మనం ఏం చేయాలో నువ్వు ఆలోచించు. ఏమో బాబాయ్, ఎంత ఆలోచించినా నేను చేసింది తప్పే అనిపిస్తోంది. అలా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? అసలు ముందు నుండి మీ ఇద్దరిని కలవకుండా చేసింది నేను. ఈరోజు ఇలా జరిగిందంటే దీనికి కారణం నేను. ఈ పాపం నాదమ్మా. అయ్యో, అంత మాట అనొద్దు బాబాయ్. మీరు కాక మాకెవరున్నారు చెప్పండి? మీరే అంత మాట అంటే నేను భరించలేను. అమ్మా నాన్నల్ని కోల్పోయిన మాకు మీరే పెద్ద దిక్కయ్యారు. పిన్ని మమ్మల్ని ఎంతగా చీదరించుకున్నా మమ్మల్ని కన్నబిడ్డల కన్నా ఎక్కువగా ఆదరించారు. మీరు అలా మాట్లాడితే ఎలా బాబాయ్? సరేనమ్మా,
ఇప్పుడు మనం భార్గవిని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను డాక్టర్ కిషోర్తో మాట్లాడతాను. అలాగే బాబాయ్, మీరున్నాక నాకు ఇంక భయం లేదు. నేను భార్గవిని జాగ్రత్తగా చూసుకుంటాను. సరేనమ్మా. సూర్య, అవి విడాకుల డాక్యుమెంట్స్. నువ్వు ఒక సంతకం చేయి చాలు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను.